దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం ప్రపంచమును వెలిగిస్తున్న రాజసం. ప్రజలను జాగృతి చేసి ఉదయము సమీపముగా ఉన్నదని కేకవేసి క్రీస్తు యేసు బాలుడుగా రాజోదయం ఆసన్న మగువేళ మేల్కొల్పవలసిన సువార్తికుని కోలాహలము క్రీస్తు యేసు నేడు పుట్టెనన్న శుభవార్త అందరి గుండెలలో ఆనంద సంతోషములు సంబరాలు నింపిన శుభదినం. బాలుడిగా అరుదించిన ఆ రాజోదయమున పుడమిపై కొన్ని వింతలు, కొన్ని చమత్కారములు, కొన్ని సంతోష సన్నివేశాలు, కొన్ని కలవరములు, జ్ఞానం కలిగిన వారి జ్ఞానుల ప్రశ్నలు. జీవితకాల సందేశ సరళి విచిత్రముగా, అనూహ్యముగా కృపాసత్యములు కలుసుకున్నాయి. ఈ ఆనంద సమయాన కొంత తర్జన భర్జనలతో సత్యము అంటుంది, పాపము చేసిన మానవునికి శిక్ష పడాలి అంటుంది. క్షమాగుణం కలిగిన కృప పాపిని క్షమించేద్దామంటుంది. ఈ రెండిటికి మధ్య ఆకాశమునకు భూమికి ఉన్నంత దూరం, పాతాళానికి పరలోకమునకున్నంత విరోధం. ఈ రెండిటికి బద్ధ విరోధం. సత్యం ప్రకారం పాపి చావాలి నరకములో, కృప ప్రకారము పాపి పరలోకమునకు వెళ్ళాలి. నరకం ఎక్కడా, పరలోకం ఎక్కడా? సత్యం అంటుంది వీడు పాపి కాబట్టి శిక్ష పడాలి అంటుంది. కృప మాత్రం ఎంత చెడిపోయిన వాడైనా నీవు పుట్టించిన నీ యొక్క ఊపిరి కలిగిన వాడే కదా, క్షమించేద్దాం అంటుంది. ఈ రెండిటి మధ్య మానవుడు మదనపడుచున్నాడు. వీడిని చూచి దేవుడు మిక్కుటమైన ప్రేమ పుట్టుకొస్తోంది. ఎంతైనా నా ఊపిరి వీడిలో ఉంది కదా, వీడిని నేను విడవలేను అని. ఇంకా పాపి బాధపడడం చూడలేక ఇక లాభం లేదు, సుఖం లేదని పాపానికి శిక్ష వేసుకునేవాడు. పాపిని క్షమించేవాడు ఒక్కడైతే తప్ప సెట్ అవ్వదు ఈ సమస్యకు పరిష్కారం అని. నింగిలోనున్న కృప, నేలపైనున్న సత్యము కలిసిపోతే దాని పేరే హ్యాపీ క్రిస్మస్. అనాది కాల ప్రవచన నెరవేర్పు రాజోదయం పాపి గుండెలలో ఉదయ కిరణాల వెలుగు దీపమై కృపా సత్యములు కలుసుకొని చరిత్రలో బద్ధ విరోధ భావాలు మధ్యలో నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనుచున్నవి అని కీర్తనాకారుడు పద్యం రాశాడు కదా. సత్యము భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశము నుండి పారజూచుచున్నది కదా. దీని పేరే క్రిస్మస్. ఇంకొక విచిత్ర సంఘటన ఏమిటంటే, మరియా ఎక్కడమ్మాయి, యోసేపు ఎక్కడవాడు? ప్రధానం తప్ప ఇంకా వివాహం కాలేదు. వారు ఏకమ్మ కాకమునిపే గబ్రియేలు దూత వారిని దర్శించి వారి ప్రణాళిక బాధ్యత భారము తెలియజేయడం తోడనే అఖిల బ్రహ్మాండములు చరాచర జగత్తు పుట్టించి పోషించి పాలిస్తున్న వాగ్దేవుడు వాక్యమైన వాడు శరీరము దాల్చి మరియ గర్భములోనికి వస్తే సంబంధం లేని ఆ గర్భమునకు వివాహము కాని ఆ ఇద్దరి బంధం అనుబంధముగా మారి అనురాగ ప్రేమలతో వివాహము కాని తన భార్యకు సకల బాధ్యతలు నెత్తిన వేసుకొని మరియకు తోడుగా ఉన్నాడు యోసేపు. మరియ కూడా యోసేపు అండదండలతో లోకరక్షకుడైన బాలయేసు రాజోదయం కొరకు, లోక కళ్యాణం కొరకు తన కళ్యాణమును లెక్కచేక అవమానములే ఆశీర్వదములుగా మదిలించి యోసేపు వెనక నడుస్తూ జనుల రక్షణార్థమై వేరు వేరు మనసులున్న భావాలున్న యోసేపు మరియలు ఒక్కటైనారు ఈ క్రిస్మస్ దినాన, అనగా క్రీస్తు జన్మదినమున. క్రిస్మస్ అంటేనే దైవిక అద్భుత కలయిక. తెగిపోయిన బంధములు విడిపోయిన, స్నేహ బంధాలు విడిపోయిన మరియ యోసేపుల ప్రేమ బంధాలు భార్యాభర్తలుగా తిరిగి కలుసుకునుటయ్యే క్రిస్మస్. కృపా సత్యములు కలిసిపోయినాయి, పరలోక భూమి కలిసిపోయింది, నింగి నేల కలిసిపోయింది, ఆకాశం తన సింహాసనం, భూమి తన పాదపీఠముతో రెండు కలిపిన దేవుడే పరలోకము వీడి భూమిపైకి వచ్చి, పరలోకము భూమి వేరువేరుగా అందనంత దూరమైన క్రీస్తు భూమిపై జన్మించడం ద్వారా పరలోకమును భూమిని కలిపిన పరిశుద్ధుడైన ప్రభువు పాపిని కలిస్తే ఆయన స్థాయి తగ్గిందా? ఇంకా పెరిగిందిగా క్రీస్తు స్థాయి. శత్రువులు మిత్రులుగా మార్చుటయ్యే ప్రేమలో తిరిగి రెట్టింపు అగును కదా. ఏ మేధావికి అందని, ఊహకే రాని విచిత్రమైన విదితమే ఇది. చదువులేని గొర్రెల కాపర్లు మహాజ్ఞానవంతులైన జ్ఞానులు యేసు చెంతనే ప్రళమిల్లిరి కదా. భేదము లేని ప్రేమ బంధము. అందుకే అపోస్తల కార్యములు 26-20 అంటారు, ఇది ఏదో ఒక మూల జరిగిన కార్యం కాదు కదా, ప్రపంచపు నడిబొడ్డున అందరూ కలుసుకొనుటకే రాజోదయము ప్రపంచమును వెలిగిస్తూనే ఉన్నది, వెలిగిస్తూనే ఉంటుంది, అంతకంతకు ప్రబలచు ప్రణమిల్లుచుంటుంది. అదే రారాజు యొక్క రాజసం.